ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క ఉన్నతమైన మహాకృపను బట్టి త్రిత్వం తరువాతి మూడో ఆదివారం ఈ రీతిగా వాక్య పరిచర్య చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ, సంఘ బిడ్డలందరికీ, ఈ రీతిగా ఈ ప్రోగ్రాం ఇవ్వడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ, త్రిత్వంలోని 3 ఆదివారము 3 పాఠాలు మనకి ఇవ్వడం జరిగింది. పాత నిబంధన పాఠ్యభాగం మీకా గ్రంథం 7వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు, లోకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాలు మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 3 పాఠాల్లో కూడా దేవుని యొక్క కనికరం గురించి స్పష్టంగా మనకు బయలుపరచబడుతుంది. దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు అని అంటే కనుక ఈ లేఖన భాగాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీకా గ్రంథం కనుక చూసినట్లయితే మంచి మాట తెలియచేస్తున్నాడు. 7వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక పరిశీలన చేస్తే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు అంటున్నాడు. ఆయన మరలా మన యందు జాలిపడును. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనము దేవునికి విరోధంగా జీవించినప్పటికీ కూడా, దేవా నన్ను క్షమించమని చెప్పేసి విరోధంగా జీవించిన, పాపము చేసిన, పొరపాటు చేసిన, తప్పిదము చేసినప్పటికీ కూడా, విరోధంగా జీవించినటువంటి ప్రతి సందర్భం కూడా మన తప్పిదాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన మీద జాలిపడి ఎన్నోసార్లు మనల్ని క్షమించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా అంటున్నాడు, ఎన్నోసార్లు ఇజ్రాయేల్ జనాంగాన్ని, యూదా జనాంగాన్ని దేవుడు క్షమించాడు. అయితే ఇప్పుడు ఈ మాటను బట్టి మరొకసారి అంటున్నాడు, ఆయన మరలా మన యందు జాలిపడును అని చెప్పేసి అంటున్నాడు. మన దోషములను అణిచివేయును, ఆయన పాదముల కింద మన దోషములన్నింటినీ కూడా అణిచివేయును, మన పాపములన్నింటినీ సముద్ర అగాధములలో నీవు పడవేతును. ఎంత మంచి దేవుడో చూడండి. వాస్తవంగా ఇజ్రాయేలు ప్రజలు ప్రారంభం నుంచి వారి యొక్క చరిత్ర చూసుకున్న, వారి సాంఘికమైనటువంటి జీవితాన్ని చూసుకున్న, వారి ఆత్మీయ జీవితంలో చూసుకున్నప్పటికీ కూడా దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి జీవించినటువంటి జీవితాలు కావు వాళ్ళు. దేవుడు వారి పట్ల ఎంత కృప చూపించినా, ఎన్ని రీతిలుగా వారిని హెచ్చరించినా, వారు దేవునికి లోబడినటువంటి ప్రజలుగానే జీవించారు, లోబడని పిల్లలుగానే జీవించారు. దేవుడు చెయ్యవద్దు అని చెప్పిన దానిని చేస్తూనే వచ్చారు, నడవద్దు అని చెప్పినటువంటి మార్గాల్లో నడుస్తూనే వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటి వారు కాదు, దేవుని ఆజ్ఞలకు భయపడి జీవించినటువంటి వారు కాదు వాళ్ళు. ఏదో కొంతమంది మాత్రమే దేవునికి భయపడినటువంటి పిల్లలు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం అయితే కనుక ఇజ్రాయేల్ జనాంగం కానీ, యూదా జనాంగం కానీ దేవునికి అసహ్యం పుట్టించే జీవితాన్ని జీవించారు. వారు భక్తి జీవితంలో కూడా నిజదేవుడు లేనటువంటి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటటువంటి మొట్టమొదటి ఆజ్ఞను ప్రతి సందర్భంలో కూడా వారు అతిక్రమించినటువంటి వారుగా ఉన్నారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని మీరు అతిక్రమించిన ప్రతి సందర్భంలోనూ దేవుడికి ఎంతగానో ఆయాసం కలిగించే జీవితాన్ని వారు జీవించారు. అట్టి ఆయాసం కలిగిస్తూ, దేవునికి దుఃఖం కలిగిస్తూ, దేవునికే భారమైపోయినటువంటి వారి పట్ల దేవుడు కొద్దిపాటి శ్రమల ద్వారానో, శోధనల ద్వారానో వారికి తన వైపు త్రిప్పుకొని తన బిడ్డలుగా చేసేటట్టుగా దేవుడు వారి పట్ల ప్రతి సందర్భంలో జాలిపడ్డాడు. ప్రారంభం నుంచి చూసుకుంటే ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చినప్పుడు వారు అరణ్యంలో దేవుని ఏ రీతిగా ఆయాసం కలిగించారో, విసిగించారో, దేవునికి విరోధంగా ఏ విధంగా నడుచుకున్నారో మన అందరికీ సుపరిచితం. అయినప్పటికీ కూడా ఇక ఇర్మియా దగ్గరకు వచ్చేటప్పటికి కూడా దేవుడు యథార్థంగా ఇర్మియా గ్రంథంలో కూడా చెప్పుకొస్తాడు, మీ యొక్క మార్గాన్ని మీరు చక్కదిద్దుకోండి, మీ క్రియలను మీరు దిద్దుకోండి అని చెప్పేసి అన్నప్పటికీ కూడా వారి యొక్క మార్గాలను దిద్దుకోలేకపోయారు. వారి క్రియలను దేవునికి విరోధంగా చేస్తూనే
వచ్చారు. అందుకని దేవుడు నెబుకద్నెజరుకు అప్పగించాడు. ఈ చరిత్ర అంతా చూసుకున్నట్లయితే కనుక వారు ప్రారంభం నుంచి కూడా లోబడినటువంటి ప్రజలు, దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి ప్రజలు, దేవుని యొక్క ఆజ్ఞకు ఏమాత్రం కూడా భయపడి ఆజ్ఞానుసారంగా జీవించి దేవుని సంతోషపెట్టినటువంటి జీవితాలు వాళ్ళకి లేవు. కాబట్టి ఉదయకాల సీమలో అట్టి భ్రష్టమైనటువంటి, దేవునికి ఆయాసం కలిగించినటువంటి, దేవుని ఎడల విరోధభావం కలిగినటువంటి వారి జీవితాన్ని చూసి దేవుడు అంటున్నాడు ఉదయకాల సమయంలో, నేను మరలా మీ యందు జాలిపడుదును. ఆయన మరలా మన యందు జాలిపడునని మేకా ప్రవక్త ద్వారా వారికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దాన సందేశాన్ని ఇస్తున్నాడు. ఆయన మన యందు మరలా జాలిపడతాడు. మేకా చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఆయన ఏమీ కోపించువాడు, ఆయన కోపము క్షణమాత్రమే ఉంటుంది, ఆయన కనికరము తరతరములు ఉంటుందని చెప్పేసి ఆ మాటను ఎత్తిపట్టుకుంటున్నాడు. మన యందు జాలిపడేవాడు. మీరు ఏ విధంగా జీవించినప్పటికీ కూడా, మీరు ఏ విధంగా తప్పిపోయినప్పటికీ కూడా, ఏ విధంగానైనా సరే ఆయాసం కలిగించినటువంటి జీవితాలు జీవించినప్పటికీ కూడా నేను మీ యందు జాలిపడతానని చెప్పేసి తన ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దోషములన్నింటినీ కూడా అణిచివేస్తానని చెప్పినటువంటి దేవుడు, పాపములన్నింటినీ కూడా క్షమిస్తానని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఇంతగా వారి ఎడల నిజమైనటువంటి కనికరాన్ని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి స్వాస్థ్యమే దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఇంతకంటే మంచిగా ఇంతకంటే కనికరం చూపించేటటువంటి దేవుడు ఎవరు కూడా భూ ప్రపంచంలో ఉండరు. అందుకని ఈరోజు భాగంలో చెప్పుకొస్తున్నాడు, దుర్మార్గుడైనటువంటి పరిసేయుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడక ముందు సౌలు ఎటువంటి వాడుగా ఉన్నాడు? ఒక హానికరుడుగా ఉన్నాడు, నరహత్య చేసేటటువంటి వాడుగా ఉన్నాడు, దేవునికి విరోధంగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నటువంటి వారిని బంధించి చెరసాల్లో వేసి వానికి మరణం విధించడానికి కూడా వెనకడుగు వేసేటటువంటి వాడుగా లేడు. ధర్మశాస్త్రం చదివినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఒక పరిసేయ గుంపులో చేర్చబడినటువంటి వాడు. కానీ క్రీస్తుని గురించి అతనికి తెలియపరచబడక ముందు అతని యొక్క జీవితం పూర్వము నేను హానికరుడను, దోషకుడును, హింసకుడును అని అంటున్నాడు. అంటే హానికరుడు. ఆ ఏ రోజు చదువుకున్నటువంటి భాగంలో అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి 18 వచనంలో నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అంటే యేసు ప్రభుని హింసిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. హింసకుడు అంటే ప్రభువుని హింసిస్తామంటే ప్రభువుని నమ్మినటువంటి వారిని, ప్రభునామాన్ని ప్రకటిస్తున్నటువంటి వారిని, ప్రభునామాన్ని విశ్వసించి ఈయన ప్రభు అని చెప్పి బ్రతుకుతున్నటువంటి వారిని హింసిస్తున్నాడు. హింసకుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు నామాన్ని దూషిస్తున్నాడు, హానికరుడిగా ఉన్నాడు. ఏమాత్రం అలా ఎవరైతే ప్రభునామాన్ని, యేసు ప్రభునామాన్ని వెంబడిస్తున్నారో, ప్రకటిస్తున్నారో వారికి హాని చేసేటటువంటి వాడు ఉన్నాడు. అటువంటి దుర్మార్గమైనటువంటి బహుభయంకరమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. అతను దర్శించి అతనితో అంటున్నాడు, అతను దర్శించాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అనగానే వెంటనే తన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కలిగింది. అంటే ఒక హానికరుడిగా ఉన్నటువంటి వాడు, హింసకుడిగా ఉన్నటువంటి వాడు, దోషకుడిగా ఉన్నటువంటి వాడు, దేవుడు వాడిని దర్శించినప్పుడు, ఆ సౌలును దర్శించినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు, పౌలుగా మార్చుకున్నాడు. తన అహంకార పొరలను విడిచిపెట్టాడు. అంటే హానికరుడని చెప్పేసి వాడు నశించిపోవడం. గత పాఠంలో మనం నేర్చుకున్నాం, దుష్టుడు మరణం నొందుట నాకు సంతోషమా, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం అంటాడు. అంటే దుష్టుడు ఒక రకంగా చూసినట్లయితే కనుక సౌలు మారు మనసు పొందక ముందు ఒక భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకి, అవిధేయుడు, హింసకుడిగా ఉన్నటువంటి వాడు. అటువంటి దుష్టుడు ఆ దుష్టత్వంలో మరణించడం దేవునికి ఇష్టం కాదు. అందుకని సౌలును దర్శించి
సౌలు యొక్క అహంకార పొరలన్నీ కిందకు పోయినాయి, అహంకార పొరలు రాలిపోయినాయి. అతని యొక్క అహంకారమైన మనసు, అతని దుష్ట యొక్క మనస్సు, అతనికి చెడు మనసును వదిలిపెట్టేశాడు. కూడా అటువంటి దుష్టుడైనటువంటి వాడు అలా దుష్టత్వంతో మరణించడం ఇష్టం కాదని కానీ దేవుడు అతన్ని దర్శించగానే తన యొక్క మనసును మార్చుకున్నాడు. ఆ దుష్టుడికి ఏం అప్పగించాడు? ఇతడు నా నామము నిమిత్తమై అని చెప్పేసి ఒక మంచి పరిణామం అప్పగిస్తాడు. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎంత మంచి కనికరం గల దేవుడో చూడండి. ఒక విశ్వాసిగా కాదు బ్రతకటం, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. ఎంత మంచివాడు. ఒక దుష్టుడికి, ఒక దుర్మార్గుడికి, ఒక హానికరుడైనటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన సాధన. ఎంతగా ఆ పౌలు యొక్క పాపాన్ని క్షమించాడో చూడండి. సౌలు యొక్క పాపాన్ని, పౌలుగా మార్చబడక ముందు ఉన్నటువంటి తన యొక్క దుష్టత్వాన్ని, హానికరుడుగా చేసినటువంటి తన పాపాన్ని, దోషకుడిగా తను చేసిన పాపాన్ని, హింసకుడిగా తాను చేసినటువంటి పాపాన్ని దేవుడు క్షమించాడు. పూర్తిగా క్షమించి ఏం చేశాడంటే తన పనిలోనే తన పని చేసేటటువంటి దేవుడు అటువంటి వాడిని క్షమించి తన యొక్క సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన నామము నిమిత్తమై యేసు ప్రభుని అంగీకరించేవాడుగాను, యేసు ప్రభుని యథార్థంగా ఒప్పుకున్నవాడుగాను, యేసు ప్రభువే అని చెప్పి ప్రపంచానికి సాటి చెప్పే సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మంచివాడు కాకపోయినా వాడిని క్షమించి వాడికి తన పనిని అప్పగించాడు. ఎంత మంచి దేవుడో చూడండి. కాబట్టి మనం ఒకవేళ దుర్మార్గులమే అయినా, దుష్టులమే అయినా, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నా, ఎన్నోసార్లు దేవుని హింసించినటువంటి వారిగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈరోజు నిన్ను దర్శించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించమని చెప్పి నువ్వు అడిగితే కనుక నిన్ను క్షమించడమే కాదు, నిన్ను క్షమించి తన సాధనంగా వాడుకుంటాడు. ఎంత ఆశీర్వాదకర స్థితిలో చూడండి, ఎంత కనికరం కలిగినటువంటి దేవుడో చూడండి. నువ్వు దుష్టుడు అని చెప్పి, దుర్మార్గుడు అని చెప్పేసేసి, హానికరుడు అని చెప్పేసేసి నిన్ను చెడ్డగా చూడటము, తక్కువగా చూడటము, చులకనగా చూడటము, తక్కువ చేయడము, అసహించుకోవడము. చాలామంది భావాలు ఎలా ఉంటాయంటే కనుక మనసుల్లో ఒకళ్ళు క్షమించినా కానీ వారిన్న ఒక దురాభిప్రాయమే ఉంటుంది, ఒక చులకన భావమే ఉంటుంది, ఒక తక్కువ భావమే ఉంటుంది, ఒక అసహ్యమైన భావమే ఉంటుంది. నమ్మలేం. వాడు దొంగవాడని చెప్పి క్షమించావు, కానీ వాడి చేతికి తాళాలు ఇవ్వగలుగుతామా మనం? వాడు దొంగోడు కాబట్టి నువ్వు క్షమించవచ్చు, కానీ వాడిని అనుమానిస్తూనే ఉంటాం, వాడిని బాధిస్తూనే ఉంటాం. ఏది కనకపోయినా వాడి మీదే అని చెప్పేసేసి వాడు మనసు మార్చుకున్నవాడు అయినప్పటికి కూడా వాడిని అనుమానిస్తూనే బ్రతుకుతూ ఉంటాం. అంటే పూర్తిగా వాడిని నమ్మలేము, క్షమించలేము, వాడిని హేళన చేస్తూనే ఉంటాం, చులకన చేస్తూనే ఉంటాం, తక్కువగానే చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఒక్కసారి దేవుడు క్షమించాడు అంటే కనుక ఎన్నటికీ కూడా నీ దోషములు కానీ, నీ పాపములు కానీ, నువ్వు చేసినటువంటి అతిక్రమములు కానీ జ్ఞాపకం చేసుకోవడం తను అణిచివేస్తాడు. సముద్రపు అగాధములో పడేసేటటువంటి దేవుడు. పౌలు యొక్క దుర్మార్గతను, పౌలు యొక్క భయంకరమైనటువంటి చెడుతనం అంతటినీ కూడా సముద్రపు అగాధములో పడవేసి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోకుండా పూర్తిగా అతన్ని క్షమించి అతని వాళ్ళ కనికరం చూపించి నా పని చేయని చెప్పేసి పరలోక రాజ్యపు ప్రకటించేటటువంటి సాధనంగా చేశాడు. కాబట్టి అంతగా కనికరం చూపించాడు. ఎవరైనప్పటికీ కూడా మనం ఎటువంటి దుర్మార్గులైనప్పటికీ కూడా, నువ్వు ఎటువంటి తిరుగుబోతువైనా, తాగుబోతువైనా, లేకపోతే హానికరుడుగా ఉన్నా, హింసకుడిగా ఉన్నా, భయంకరమైనటువంటి చెడు జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు నశించటం, దేవునికి నీవు నశించటం ఇష్టం కాదు. కాబట్టి నీ మీద కనికరం, అందరి కూడా కనికరం చూపించేటటువంటి వాడు ఆయన. సౌలు, దుర్మార్గుడైన సౌలు మీద కనికరం చూపించి అతన్ని క్షమించి అతనికి దేవుడు ఒక గొప్ప క్షమించాడు. కాబట్టి
తన పని చేయమని చెప్పి తన పనిలో శ్రేష్టమైన సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ఎవరినైనా క్షమించేటటువంటి వాడు, ఎప్పటికీ కూడా పాపాలని జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు కాదు. అందుకనే తప్పిపోయినటువంటి కుమారుడు గురించి కూడా ఈరోజు లోకాసు వార్తలో రాయబడింది. చాలా సుపరిచితం మనకి ఈ భాగాలన్నీ కూడా చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ తప్పిపోయినటువంటి కుమారుడు ఆ తప్పిదమ్ములన్నింటినీ కూడా తండ్రి ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోకుండా ఏమంటున్నాడు అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక తండ్రి యొక్క ఆ కనికరం చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నట్టు కనుక వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మన మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు వాడు తండ్రి వారిని చూచి కనికరపడి, అక్కడెవడో దూరంగా ఉన్నప్పుడు వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అసలు వాస్తవంగా చిన్నవాడు చేసిన తప్పిదం ఏంటి? కష్టార్జితం అంతటిని కూడా వృధా చేశాడు, పేరుపాలు చేశాడు, తండ్రికి విరోధంగా జీవించాడు, వాడికి మనసు నచ్చినట్టుగా నడుచుకున్నాడు. పోనీ ఏమైనా లాభం సంపాదించాడంటే లాభాన్ని సంపాదించుకోలేదు. అన్ని విధాలుగా కూడా నష్టపోయాడు, నశించిపోయాడు, భ్రష్టుడైపోయాడు. సరే కాదా అని చెప్పేసేసి తండ్రి దగ్గరికి వెళదామని చెప్పేసి వెళ్ళాడు. అయ్యో నేను ఎలాగా తండ్రి ప్రేమ నుంచి తప్పిపోయాను, తండ్రి మంచితనం నుంచి తప్పిపోయాను, తండ్రి సహవాసం నుంచి నేను తప్పిపోయానని చెప్పేసి వాడు ఎరిగిన వాడై ఏం చేశాడో చక్కగా తండ్రి దగ్గరికి వచ్చాడు. కానీ తండ్రి రై నువ్వు ఇది చేసావు అది చేసావు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన ఏళ్ళ ఎవరైనా పొరపాటు చేస్తే కనుక మాటికి మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక నువ్వు ఇలాగా నువ్వు అలాగా ఇలాగా అని చెప్పేసి మనం ఏదో రకంగా వారిని టార్గెట్ చేస్తూ వారి బలహీనతను ఎత్తి చూపుతూ ఉంటాం. వారి బలహీనతను ఎత్తి చూపుతూ వారిని బాధిస్తూ వారిని హింసిస్తూ వారికి చూపవలసిన ప్రేమను, వారికి ఇవ్వాల్సిన మర్యాదను, వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారి పట్ల చూపించాల్సినటువంటి విలువను మనం చూపించలేము. కానీ ఈ తప్పిపోయినటువంటి కుమారుడు మాత్రం తప్పిపోయినప్పటికీ కూడా తండ్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమలో ఏమాత్రం కూడా తక్కువ చేయలేదు. తక్కువ చేయకుండా వాడి మెడ మీద పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరంగా ఉండగానే వాడు ఎప్పుడైతే రావడం ప్రారంభించాడో వాడి దగ్గరకంట వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడని చెప్పేసి అంటున్నాడు. చూసారా? తప్పిపోయినప్పటికీ కూడా ఒకరు విశ్వాస మార్గం నుంచి తప్పిపోవచ్చు, ప్రార్థనా జీవితం నుంచి తప్పిపోవచ్చు, ఎంతో ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండి కొన్నిసార్లు పతనమైపోవచ్చు. అయినప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను క్షమిస్తాడని చెప్పేసి నిరాశపడాల్సిన అవసరం లేదు. నీ మనసును కూడగట్టుకొని జాలిపడే, నీ యందు కనికరపడే యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయన వైపు నిజంగా నువ్వు చూడగలిగితే కనుక, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళగలిగితే కనుక ఆయన ఖచ్చితంగా నీ యందు దయ చూపించాడు. ఎంతటి ఘోర పాపినైనా ఆయన ఎరిగి ఆయనలో నుంచి నువ్వు తప్పిపోయినా, కొన్ని బలహీనతల వల్ల పడిపోయినా, ఎంత ఘోరమైనటువంటి స్థితిలోకి నువ్వు దిగజారిపోయినప్పటికీ కూడా ఆయన మంచితనం ఏంటంటే కనుక తన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. తన నుంచి వేడైపోయినటువంటి ఆ తప్పిపోయినటువంటి కుమారుని ఎంతగా పరిగెత్తుకుని వెళ్ళి వాడిని కౌగలించుకొని వాడి మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి దేవుడు నీవు కూడా తప్పకుండా మనల్ని కూడా ఎప్పుడు కూడా మన యందు జాలిపడేటటువంటి వాడు తప్పకుండా క్షమిస్తాడు. తప్పకుండా నీ విలువను నీకే ఇస్తాడు, నీ సంతోషాన్ని నీకే ఇస్తాడు, నీ ఆనందాన్ని నీకే ఇస్తాడు. తప్పకుండా నువ్వు కోల్పోయిన ప్రతిదాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదైతే కోల్పోయాను అనుకున్నావో తిరిగి దాన్ని ఇస్తాడు. అంతేగాని నీ తప్పిదాలు ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు కాదు. ఎప్పుడైతే పరిగెత్తుకుని తండ్రి దగ్గరికి రాగలిగాడో ఏంట్రా అని చెప్పేసి వాడిని ఏమాత్రం కూడా నిలదీయడం కానీ, వాడిని నిందలేయడం కానీ, వాడిని అపహసించడం కానీ, వాడిని గద్దించడం కానీ, వాడికి శిక్ష విధించడం కానీ ఏమీ చేయలేదు తండ్రి. కాబట్టి అంటున్నాడు, అందుకని ఆయన మరలా మన యందు జాలిపడను, మన దోషములను అణిచివేయును, మన వారి పాపములంటే సముద్రపు అగాధములో పడవేస్తాడు దేవుడు.
కాబట్టి అణిచివేసే దేవుడు, పాపములన్నింటినీ కూడా సముద్రపు అగాధంలో పడవేసే దేవుడు. నువ్వేం చేసావని, నువ్వు ఇలా చేసావని చెప్పేసి నేనేమాత్రం కూడా నీకు విరోధంగా నేనేమాత్రం బాధ పెట్టి నీ విలువను తగ్గించి నీ మీద కోప్పడే దేవుడు మాత్రం కాదు. కాబట్టి తప్పిపోయిన కుమారుడి మీద జాలిపడిన దేవుడు, సౌలు దుర్మార్గుడైన సౌలు మీద జాలిపడిన దేవుడు, అంత భయంకరంగా అవిధేయులుగా జీవించిన ఇజ్రాయేలు ప్రజల మీద జాలిపడిన దేవుడు ఈరోజు నీపైన నాపైన కూడా జాలి చూపించే దేవుడిగా ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఆయన జాలి కనికరం కనుక నువ్వు పొందుకోగలిగితే సంతోషంగా తప్పిపోయిన కుమారుడికి కలిగినంత విలువ నీకు కలుగుతుంది. ఆ విందులో పాల్గొనే భాగ్యం కలుగుతుంది. కాబట్టి రా, జాలి చూపించే దేవుని యొక్క పాదాల దగ్గరికి రా. తప్పకుండా ఆయన వైపు తిరుగు, ఆయన ఎద్దుకు రా. తప్పకుండా నీ మీద జాలిపడి నీకు సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదకరంగా జీవించే స్థితిని, అనేకులకు ఆయన నామాన్ని ప్రకటించే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని కూడా ఇస్తూ ఉంటాడు. తన స్వాస్థ్యాన్ని కూడా నీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మంచి మనసు కలిగినటువంటి, కనికరం కలిగినటువంటి వాడు యేసయ్య. గొప్ప కనికరం కలిగినటువంటి వాడు యేసయ్య. ఆ కనికరం కలిగినటువంటి ఆయన ఎదుకు రా. ఆ కనికరాన్ని పొందుకో. ఆ సంతోషము, ఆనందము, ఆ ఐశ్వర్య భాగ్యము, ఆయన కొరకు పనిచేసే దీవెనకరమైన స్థితి, ఆయన రాజ్యంలో సంతోషించగలిగే స్థితి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అందరి పట్ల ఏ భేదం లేకుండా ఎటువంటి వారైనా క్షమించి గొప్ప కనికరంతో నింపి గొప్ప ఆశీర్వాద స్థితిని ఇస్తారు. అట్టి ఆశీర్వాద స్థితిని మీరందరూ పొందుకోవాలని ఆశిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి యుమికీల కనికరం కలిగినటువంటి మా దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ వాక్యాన్ని అందించడానికి కృప చూపించినందుకు వందనాలు. నువ్వెంత కనికరం కలిగినటువంటి దేవుడివో మరొకసారి మాకు బయలుపరిచారు. దుర్మార్గుడైనటువంటి సౌలును కనికరం చూపించారు. నీ సహవాసంలోంచి తప్పిపోయినటువంటి వాడు కనికరం చూపించారు. నువ్వు ప్రేమించి ఏర్పాటు చేసుకుని నీ ప్రజలు అవిధేయులుగా జీవించినప్పటికీ కూడా వారేళ్ళ నిత్యము జాలిపడేటటువంటి దేవుడిగా నీవు ఉన్నావు ప్రభా. మేము దుర్మార్గులుగా ఉండొచ్చు, నీ సహవాసం నుంచి విడిపోవచ్చు. నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా నీకు ఆయాసం కలిగించి అవిధేయులుగా మేము జీవించినప్పటికీ కూడా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు క్షమిస్తారు నాయన. కాబట్టి నీలా జాలిపడే దేవుడు, క్షమించే దేవుడు నైనా, మా జీవితాలకు సంతోషమును, సంతృప్తిని, ఆశీర్వాదకరంగా జీవించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చే దేవుడు నాయన. కాబట్టి గొప్ప కనికరం చూపించే దేవుడు అని నువ్వు మాతో మాట్లాడావు. కాబట్టి నాయన, మేమందరం కూడా నీ యొద్దకు వచ్చి నీ కనికరం ద్వారా మా జీవితాల్లో మీ దగ్గర ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని సంపాదించుకుని మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలందరినీ కాపాడుతూ మా కుటుంబములన్నిటికీ తోడుగా ఉంటూ ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారందరినీ దీవిస్తూ అనేకులకు ఈ ప్రోగ్రాం అయినా షేర్ అవ్వడానికి అందరి మనసులను మంచి చేసి నడిపించండి. ఎవరు అనారోగ్యం ఉన్నారో స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను లయించండి, కుటుంబ సమస్యలు పరిష్కరించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. త్వరలో పరిస్థితులు చక్కదిద్ది అందరం కలిసి ప్రభువా ఆరాధించుకోవడానికి మంచి పరిస్థితులను మీరు ఏర్పాటు చేయండి. నైనా ఎవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఫలింపు దయచేయండి. అందరు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినట్లు చేయండి. వివాహ ప్రయత్నాలు ఫలించినట్లు చేయండి. కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి. ఒకరిలో ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి, క్షమాగుణం కలిగి జీవించే మనస్తత్వాన్ని ఇవ్వండి. ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని దీవించండి. వారు మనసు అందరికీ అనుగ్రహించండి. అందరూ నువ్వు దేవుడు అని తెలుసుకునే వారికి చేయండి. నీలా కనికరం చూపించే దేవుడు వేరే దేవుడు ఎవరూ లేరని చెప్పి తెలుసుకుని అందరూ నీ పాదాల దగ్గరికి, నీ యొక్క కనికరం గల హస్తాల దగ్గరికి రాగలిగినట్లు చేయమని ప్రార్థన చేస్తాం. పరిస్థితులన్నీ చక్కదిద్దండి. ప్రపంచ పరిస్థితులు చక్కదిద్దండి. సరైన పరిస్థితులు గుండా మానవ మనుగడకు అనుకూలమైన వాతావరణం మనం ప్రార్థన చేస్తున్నాం. కరోనాతో పోరాడుతూ ఉంటుండగా సంపూర్ణ విజయం నువ్వు సృష్టించే మనిషికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ఎరిగినటువంటి వారికి భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానముతో, తెలివితో, ఆరోగ్యంతో, ఆత్మీయతో అభివృద్ధి చెందినట్లు నీ సన్నిధిని, ఆత్మీయతలో మమ్మల్ని ఎదుర్కొచ్చి నింపమని ప్రార్థన చేస్తాం. మరొకసారి నీ కాపుదలు ఇచ్చి నడిపించమని వీక్షిస్తున్న బిడ్డలను, మరొకసారి సంఘ బిడ్డలను, కుటుంబములన్నింటినీ దీవించమని తోడుకుండమని యేసయ్య ఉన్నతమైన నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.